నమస్కారం రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. తెలుగు మీడియా రంగంలోనే మొట్టమొదటిసారిగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భారత్ టుడే. కేరళలో ప్రసిద్ధిగాంచిన మంగళ ప్రశ్న మార్గం ద్వారా మనకి జాతకపరమైన జ్యోతిషపరమైన సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు రాజగురు గారు ఉన్నారు. వారితో మాట్లాడుతూ మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు జాతకపరంగా జ్యోతిషపరంగా ఎటువంటి సందేహం ఉన్నా సరే స్క్రీన్లో స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే రాజగురు గారు. నమస్తే. ఓం గం గణపతి నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుగారు, ముందుగా కాలర్ రెడీగా ఉన్నారండి మనతో మాట్లాడడానికి. కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు రణధీర్ రెడ్డి అండి. ఏంటండి? రణధీర్ రెడ్డి. వెలధీర్ రెడ్డి. రణధీర్ రెడ్డి. ఆర్యా రణధీర్ రెడ్డి. ఓకే అండి. రణధీర్ రెడ్డి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ అండి, శ్రీనివాస్ రెడ్డి. బ్రదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే అండి. ఆయన యొక్క రాశి నక్షత్రం చెప్పండి. రాశి నక్షత్రం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. ఓకే అండి, పర్లేదు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో మీ సమస్య చెప్పండి. ఆయనకు ఉద్యోగం ఎలా ఉంది అని. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉన్నారా, ప్రయత్నాల్లో ఉన్నారా? బీటెక్ అయిపోయిందండి, ఇప్పుడే చేస్తున్నాడు. ఓకే అండి. శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి. ఓకే అండి, రాజ్గురు గారు తెలియజేస్తారు పరిష్కార వివరాల్ని. శ్రద్ధగా వినండి. స్వామి నమస్తేనండి. రణధీర్ రెడ్డి గారు మీ బ్రదర్ గురించి ప్రశ్న అడుగుతున్నారు. ఉద్యోగం గురించి, ఉద్యోగ చింతన ప్రశ్న. చూడండి, ఆరూఢ లగ్నము ధనుర్లగ్నం, లగ్నాధిపతి దశమంలో అంటే ఉద్యోగ స్థానంలోనే అతి తొందరలో ఉద్యోగము ప్రాప్తిస్తుంది. ఇంకొక 2 months, 2 నెలలు చాలా మంచి ఉద్యోగం దొరుకుతుంది స్వామి. షష్టమాధిపతి కూడా ఉచ్చంగా నిలబడుతున్నాడు అతి తొందరలో. కానీ చిన్న విషయం అంటే లగ్నమే కానీ లగ్నాధిపతినే కానీ సర్పబంధనంలో ఉంది కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. దానికి కొంచెం శాంతి జరిపించుకోండి. ఆ సర్పశాంతి అనేది కానీ కనీసము రాహుకేతులకు జపాలు జరిపించండి. 18,000 7,000 రాహుకేతులకు అంత జపాలు జరిపించుకోండి. శుభ్రంగా చాలా మంచి ఉద్యోగం ప్రాప్తమవుతుంది. శుభం. అలాగే మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో. నమస్కారం మేడం. చెప్పండి, మీ పేరు? నా పేరు సుశీల్ కుమార్ మేడం. సుశీత్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము మంచిర్యాల జిల్లా చెన్నూరు నుండి మేడం. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి మేడం. పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. అవును మేడం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒకటే ప్రశ్న అడగండి. మేడం, నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను. ఎటువంటి వ్యాపారం చేస్తే కలిసి వస్తుందో తెలుసుకున్నామని. తప్పకుండా అండి. సుశీత్ కుమార్, పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. వ్యాపారం గురించి మీరు ప్రశ్న అడిగారు. గురుగారు మీకు పరిష్కార వివరాలు తెలియజేస్తారు. శ్రద్ధగా వినండి. స్వామి నమస్తేనండి. చూడండి, ఆరూఢ లగ్నము వృశ్చిక లగ్నము దశమంలో అంటే కార్యక్షేత్రంలో మందగిల్లిపోయింది, సవ్యంగా లేదు. వ్యాపారం అంటే అక్కడ మా కర్మం అనేది సవ్యంగా లేదు. ఇది ఫస్ట్ ఆలోచన చేయండి. రెండవ విషయము ముఖ్యమైన ఒక యోగం అండి. వ్యాపారానికి బుధుడు కారకుడు జ్యోతిషరీత్యా, జాతకరీత్యా. అలాంటి గ్రహము షష్టమంలో అస్తమించబడింది అంటే చూడండి, దాదాపు 50% వ్యాపారానికి యోగమే తగ్గిపోతుంది. నిర్ణయము సరైనది కాదు అని ఒక సలహా ఇవ్వచ్చు. ఇక్కడ
తృతీయాధిపతి లాభాధిపతి. లాభాధిపతి బుధుడే కర్కాటక లగ్నానికి లాభం ఇవ్వలేడు. చాలా కష్టమయ్యే ప్రశ్న వస్తుంది. అయిన తర్వాత ఆ తృతీయము ఇక్కడ శనేశ్వరుడు, ఆయన కూడా ద్వితీయ స్థానంలో వక్రీగా నిలబడ్డాడు. ఇది ధనకు సంబంధించిందే కానీ నిలకడ కానీ సవ్యమైన యోగం ఇది కాదు స్వామి. వేరే విషయము ఉద్యోగమే కానీ అలాంటి విషయాలే కానీ సవ్యంగా ఆలోచించండి. ఇంకోసారి వ్యాపారం పెట్టాలంటే మీరు ముందు పెట్టుబడి పెడతారు, అది పోతుంది, లాభము సవ్యంగా రాదు. ఇలాంటి ప్రశ్నకు చాలా ఇబ్బంది అయ్యే ప్రశ్న. సవ్యంగా అయినంత మట్టుకు వ్యాపారం అంటే వ్యాపార క్షేత్రంలో ఎవరున్నారో వాళ్లకు సలహా ఇవ్వడానికే కానీ దాంట్లో ఏమైనా పని చేయడానికే కానీ అలాంటిది ఎంచుకోండి. మీరు స్వయానా వద్దు. ఇది ఒక నా సలహా. ఇంకోసారి ఆలోచన చేయండి స్వామి. శుభం. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి మీ పేరు? నా పేరు ఈశ్వర్ ప్రసాద్ అమ్మ, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈశ్వర్ ప్రసాద్. అవును. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. నాది కర్కాటక రాశి. కర్కాటక రాశి నక్షత్రం ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రం. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను బిజినెస్ చేస్తాను. ఒక ముగ్గురు పార్ట్నర్స్ తో ఉంది బిజినెస్. ఓకే. ముగ్గురు పార్ట్నర్స్ కలిసి చేస్తాం. వ్యాపారం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కనుక్కుందామని చెప్పాను. ఓకే అండి, తప్పకుండా. ఈశ్వర్ ప్రసాద్, కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం. వ్యాపారం గురించి మీరు ప్రశ్న అడిగారు. గురుగారు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. స్వామి నమస్తేనండి. చూడండి, ఈ వ్యాపార యోగం ఉంది. బుధుడు అస్తమించిన మీకు వ్యాపార యోగం వస్తుంది. షష్టమాధిపతితో పాటు లగ్నానికి సప్తమాధిపతి బుధుడే. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక బిజినెస్ అనేది కొంచెం గందరగోళంలో కనపడే యోగం. మీ దాంట్లోనే కొంచెం ఇబ్బందులు కనపడవచ్చు. అలాగే దశమాధిపతి వక్రే ఉన్నాడు. సవ్యమైన యోగం ఇక్కడ కూడా నడవట్లేదు. కార్యక్షేత్రంలో సవ్యంగా లేదు అని ప్రశ్న. ఇది నివృత్తి చేసుకోవాలి స్వామి. అలాగే తృతీయము లాభము, మూడవ స్థానము 3-11 స్థానాలు క్రయ విక్రయ స్థానాలు అన్నారు. మూడవ అధిపతి ఉచ్చంగా ఉన్నాడు, కానీ 11వ అధిపతి సవ్యంగా లాభం రావట్లేదు, నష్టం ఎక్కువ వస్తుంది అన్నట్టు కనపడే యోగం రాహుకేతులతో పాటు. ఈ దానికి ఖచ్చితంగా ముందు నివృత్తికి వెళ్ళండి, ఐక్యమత్యంగా ఉండండి. సరైన నిర్ణయాలు సరైన విషయాలు సరిగ్గా రావట్లేదు కాబట్టి ఒకరొకరికి ఒక్కొక్క డిసిజన్ కాకూడదు. అయిన తర్వాత నిదానంగా లేట్ అవుతున్నాయి డిసిజన్స్. వ్యాపారంలో కరెక్ట్ రైట్గా నిర్ణయాలు తీసుకోవాలి స్వామి. దాదాపు ఇంకొక 2 నెలలు అయితే ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది అవుతుంది. నివృత్తికి కొన్ని విషయాలు ఉన్నాయి. ధనము నిలకడగా లేదు, సవ్యమైన విషయం లేదు అక్కడ. కాబట్టి ప్రతి గురువారము సాయిబాబాకు అభిషేకం జరిపించండి, గంధము ఇవ్వండి స్వామివారికి. అలాంటిది ఏమైనా సేవ ఉంటే అలాంటిది చేయించండి. ఇది కొంచెం నివృత్తికి వస్తుంది. ఒక 2 నెలలు అయితే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. తర్వాత యోగం బాగుంటుంది, కానీ సవ్యంగా నిలబెట్టాలి. అంత చేయించుకోండి స్వామి. శుభం. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి, మీ పేరు? వీరభద్రాచార్య. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విజయవాడ నుంచి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి అండి. ఓకే అండి, మీ యొక్క రాశి నక్షత్రం చెప్పండి. ఆరుద్ర నక్షత్రం,
ఆరుద్ర నక్షత్రం అండి. చెప్పండి. ఆరుద్ర నక్షత్రం, రాశి మిథున్ రాశి. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బిజినెస్ గురించి అండి. బిజినెస్ చేస్తూ ఉన్నారా? చేస్తున్నామండి, ఫోటో స్టూడియో. ఓకే అండి. వీరభద్రాచారి, ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. గురుగారు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. స్వామి నమస్తేనండి. ఇక్కడ ఆరూఢ లగ్నము కర్కాటక లగ్నం, లగ్నాధిపతి అష్టమంలో. వ్యాపారానికి ముందు లగ్నానికి లగ్నాధిపతికి బలం ఉండాలి. శతతారక నక్షత్రం, శతతారక నక్షత్రము రాహు నక్షత్రం. ఆ ఒక్క కుటుంబం అంటే ధనస్థానము, అక్కడ మీరు చేస్తున్న ఇది కార్యక్షేత్రము చాలా సవ్యంగా లేదు, నెగటివ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. అది ముందల క్లీన్ చేయించుకోండి. అంటే నెగటివ్ వేవ్స్, నెగటివ్ పవర్స్ ఎక్కువ ఉన్నాయి, అది ఖచ్చితంగా నివారించబడాలి. అయిన తర్వాత మీరు ముందు ఫస్ట్ అన్నిటికంటే ఏమనుకోవద్దు స్వామి, లగ్నాధిపతి అష్టమంలో ఉండడము అలాగే కేతువుతో పాటు ఉండడం అంటే చాలా ఇబ్బందిని మీరు ఫేస్ చేస్తున్నారు అన్నట్టు కనపడే యోగం అనిపిస్తుంది. కాబట్టి ఇరిటేషను ఇలాంటివి మీరు అధిగమించాలి. మనస్సు ఆహ్లాదంగా ఉంటేనే ఏదైనా సాధించడానికి, అంటే ఉత్సాహంగా ఉంటేనే ఏమైనా సాధించడానికి కారణం. అది కోల్పోయారో, అది తగ్గిపోయిందో చాలా ఇబ్బందులు పడే ప్రశ్న. కాబట్టి ముందు ఫస్ట్ దానికి ప్రతి మంగళవారము గణపతికి పూజించండి ఖచ్చితంగా. అక్కడ ఏమైనా గణపతి కూడా సింధూరాన్ని సమర్పిస్తూ ఉంటారు, సింధూరాన్ని సమర్పించండి. లేదు ఆంజనేయ స్వామికి మంగళవారం సింధూరాన్ని సమర్పించండి. ఆ సింధూరాన్ని అలాగే పెట్టుకొని రండి. ప్రతి మంగళవారం సింధూరాన్ని సమర్పించండి, అలాగే ప్రతిరోజు వెళుతురండి. మంగళవారము సింధూరాన్ని సమర్పించాలి. గణపతి ఆంజనేయ స్వామి చాలా బలంగా ఆ యొక్క దోషాన్ని నివృత్తి చేసుకోవాలి. లాభంలో కుజుడు, శబ్దము రావట్లేదు, బాధగా ఉంది, పవరు మీకు ఎంత కావాల్సింది ఉందో వ్యాపారం చేయడానికి, అది పెట్టుకొని నడిపించడానికి అంత బలం సవ్యంగా లేదు, అది సమకూర్చుకోవాలి. ఖచ్చితంగా ఆ ఉపాయాన్ని చేసుకుంటూ రండి స్వామి. శుభం. మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, చెప్పండి మీ పేరు? మా పేరు శివ అండి. శివ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మహబూబ్ నగర్ అండి. ఓకే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. అది ధనుసు రాశి అండి, మూల నక్షత్రం. ధనుస్సు రాశి, మూల నక్షత్రం. అవును. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, అప్పుడే గురువు గారు చెప్పేది మీకు చక్కగా అర్థమవుతుంది. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. ఓకే అండి, నేను జాబ్ చేస్తున్నానండి. సో ఇంకా బెటర్ జాబ్ కి మూవ్ అవ్వాలా, లేదంటే ఎడ్యుకేషన్ ఏది కరెక్ట్ అని సజెషన్ కావాలి. తప్పకుండా అండి, గురువు గారు మీకు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. శివ, ధనుస్సు రాశి, మూల నక్షత్రం. స్వామి నమస్తేనండి. మీరు ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్స్ అలాంటివి కావాలి అనుకుంటున్నారు, సవ్యంగా లేదు. ప్రశ్న స్పష్టంగా మీ దగ్గర ఉన్న పనే చాలా క్లమ్జీగా ఉంది, మీకు నిర్ణయం సరిగ్గా సవ్యంగా లేదు. మీ దగ్గర మీ పైన పై అధికారులు ఎవరున్నారో, హయ్యర్ అథారిటీస్ ఎవరున్నారో వాళ్ళు మీకు చాలా బాగా చూడట్లేదు. మీ దగ్గర మీ పని కూడా సవ్యంగా జరగట్లేదు.
దశమాధిపతి ఎవరు? రవి ఉచ్చంగా ఉన్నాడు షష్టమంలో. మీరు చేస్తున్న కార్యక్షేత్రం మంచిది. కంపెనీజో అలాంటివి ఏమో ఉంటే అది బాగుంది. అలాగే లాభాధిపతి అంటే ప్రమోషన్స్ రావాలి కదా, అభివృద్ధి అనేది జరగాలి కదా, మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. అలాంటిది కనిపించే చూయించే గ్రహము బుధుడు అస్తమించిపోయాడు. కాబట్టి ఆ యొక్క దోషము బలంగా అంటే షష్టమంలో శత్రుక్షేత్రంలో అస్తమించిపోయాడు. ఇది దోషాన్ని ఖచ్చితంగా నివారించుకోండి. యోగం బాగుంది. ఎందుకంటే లాభంలో గురుడు అంటే యోగం వస్తుంది అని అర్థం. దైవానుకూలము గురుడు అన్ని గ్రహాలపైన అంటే అన్ని దేవతలకు దైవానుకూలం ఉందా అని చూసేంత ఉండ గ్రహము గురుగ్రహం, బృహస్పతాచార్యులు. ఆ రకంగా లాభంలో గురుడు ఉన్నాడంటే ముందర వస్తుంది, ఆ యోగం ఉంది, దైవానుకూలం ఉంది, ప్రయత్నించాలి, దోషము నివారణం చేయించుకోవాలి. షష్టమంలో ఉండ బుధుడు వల్ల ఈ ప్రశ్న అంటే విష్ణు సహస్రనామం పఠించండి, రామరక్షా స్తోత్ర పఠించండి, చాలా మంచిది. అన్ని రకంగా బలమైనది అంటే రామరక్షా స్తోత్ర పఠించండి. ఉదయం సాయంత్రం అవుతుంటే మంత్రబలం అన్నిటికంటే ముఖ్యంగా అండి. లాజిక్ ఇది అది అలాంటిదంటేను మంత్రబలం చాలా పెద్దది. అతి తొందరలో మంత్రమాలిక అనే ఒక కార్యక్రమం దీంట్లోనే ఒక చిన్నది స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, చెప్తున్నాము. ఈ మంత్ర వల్ల బలం వలన ఆ యొక్క పఠనం వలన మనకు అన్ని నెగటివ్ పవర్స్ అన్నీ వెళ్ళిపోతాయి, పాజిటివ్ పవర్స్ వస్తాయి. కాబట్టి అది కఠినంగా ఉన్నా కూడా శ్రమించి చెయ్యాలి. కాబట్టి ముందు ఫస్ట్ రామరక్షా స్తోత్రాన్ని పఠిస్తురండి ఉదయము సాయంత్రం. అంతా చేయించుకోండి స్వామి. శుభం. మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మీ పేరు? అశోక్ కుమార్ అండి. అశోక్ కుమార్ గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఓకే అండి, రాశి నక్షత్రం చెప్పండి. రోహిణి నక్షత్రం అండి, వృషభ రాశి. ఏంటండి అశ్వని నక్షత్రమా? వృషభ. రోహిణి నక్షత్రం వృషభ రాశి. రోహిణి నక్షత్రం అండి, వృషభ రాశి. రోహిణి నక్షత్రం వృషభ రాశి. మీ పేరేంటండి? నా పేరు లక్ష్మి అండి, ఆ మదర్ నే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నూజివేడ్ అండి, కృష్ణా జిల్లా. ఓకే అండి. అశోక్ రోహిణి నక్షత్రం వృషభ రాశి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అదేనండి, మ్యారేజ్ అవట్లా, 88లో పుట్టాడు, అన్నిటికీ పూజలు చేసాం. ఓకే అండి, వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? చేస్తున్నామండి, వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. గురుగారు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తేనమ్మా. చూడండి మా ఆరుడ లగ్నము మీన లగ్నం, లగ్నాధిపతి సప్తమంలో గురు దైవానుకూలం ఉంది. వచ్చిన యోగము దోషము ఎక్కడా, ఎందుకు అవ్వట్లేదు ప్రశ్న. వివాహపర చింతన ప్రశ్న. షష్టమంలో రాహు, వ్యయంలో కేతు, సర్పబంధనము, ఇది నిలబడే ప్రశ్న ఒకటి. రెండో విషయము, ఈ బంధనాన్ని విడిపించిన తర్వాత అనుకున్నా కూడా సప్తమాధిపతి కుటుంబంలోనే అక్కడ అస్తమించడము పెద్ద విషయం. ఇది చాలా కూలంకుషంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటాం అమ్మా. ఎందుకంటే సప్తమాధిపతి అస్తమించకూడదు, చాలా ఇబ్బంది ఉన్న ప్రశ్న ఒకటి. రెండవ విషయము, రాహు వల్ల వచ్చిన షష్టమంలో రోగస్థానము, రుణస్థానం వలన దుస్థానం అన్నమాట. అలాంటి అధిపతి రవి ద్వితీయ క్షేత్రంలోనే అంటే కుటుంబ స్థానంలోనే. అక్కడ ఈ రెండు గ్రహాలతో పాటు మాంది, అక్కడ మాంది ఉండగా నక్షత్రము భరణి నక్షత్రము. భరణి నక్షత్ర శుక్రుడు స్త్రీకారకుడు, అంటే తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు వల్ల ఈ యొక్క దోషం వస్తుంది.
స్వామివారికి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామివారికి మీ దగ్గరలో ఎక్కడ ఉన్నా కూడా పర్వాలేదు కళ్యాణం జరిపించండి. ముఖ్యంగా ఫస్ట్ ఒక్కటి. రెండవది సర్పబంధనము, సర్పదోషాన్ని నివృత్తి చేసుకోండి. అలాగే కనీసం ఒక్కసారి మోక్షనారాయణ బలి జరిపించండి. బాధా స్థానంలో ఉన్నారో లేదో అనే విషయం కాదు. రెండవ స్థానము మారక స్థానంలో రవి, సూర్యుడు పితృకారకుడు. ఇన్ని విషయాలు ఎందుకంటే వివాహ చింతనంలో సవ్యంగా అన్నీ గ్రహించాలి. చూడండి, ద్వితీయాధిపతి తృతీయంలో, కాబట్టి ఫస్ట్ ముందు ఈ యొక్క రెండైనా కనీసం 3 చెప్పాను. ఒకటి కళ్యాణము స్వామివారికి, 2 సర్పబంధనము సర్ప శాంతి, 3వది మోక్షనారాయణ బలి. 3 జరిపించుకోండి. వివాహము సిద్ధిస్తుందా ప్రశ్న. శుభ్రంగా పెళ్లి యోగం అనేది వచ్చేస్తుంది. లగ్నాధిపతి సప్తమంలో ఆ యొక్క బాధ్యతను వహిస్తారు. రెండవ విషయము, అలాగే సప్తమాధిపతి పంచమంలో, ఇది చాలా మంచి విషయము. యోగము, గురు దైవానుకూలము, వచ్చే అమ్మాయికి బలమైన దైవానుకూలం ఉంటుంది. ఆమె వలన అభివృద్ధి అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ 3 దోషాలని నివృత్తి చేసుకోండి అమ్మా. శుభం. అలాగే కాలర్ కూడా రెడీగా ఉన్నారు గురుగారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, చెప్పండి. చెప్పండి మీ పేరు? నా పేరు అనంతలక్ష్మి అండి. అనంతలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ నుంచి అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గారి గురించి అండి. మీ ఆయన గారి పేరు? గంగాధర్ గారండి. గంగాధర్. ఓకే అండి, రాశి నక్షత్రం చెప్పండి. ధనిష్ట నక్షత్రం అండి. రాశి సింహరాశి అనేవారండి పెళ్ళినప్పుడు. ధనిష్ట సింహరాశి? అవునండి. కాదండి, గురువు గారు చెప్తారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఆయన వ్యాపారం చేసి మానేస్తున్నారండి, బద్దకించున్నారు. మరి ఏంటో తెలియట్లేదు. 3 సంవత్సరాలు బట్టి ఇటుగా చేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి వ్యాపారం సరిగ్గా చేయట్లేదండి. అంతకుముందు చాలా బాగా చేసేవారండి. ఓకే అండి, గురుగారు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. గంగాధర్ ధనిష్ట నక్షత్రం. గురుగారు చూస్తున్నారు, చెప్తారు, లైన్ లో ఉండండి. అమ్మా నమస్తేనమ్మా. చూడండి, ఆరూఢ లగ్నము మకర లగ్నము. మకర లగ్నానికి తృతీయంలో శుక్రుడు, వ్యాపారం స్థానం. అలాగే లాభాధిపతి లాభాన్ని చూస్తున్నాడు. వ్యాపారకారకుడు బుధుడు మహాయోగ అధిపతి. షష్టమాధిపతి నవమాధిపతి. బుధుడు అస్తమించిపోయాడు. వ్యాపార యోగం తగ్గిపోయింది. వ్యాపార యోగము బలం చేకూర్చుకోవాలి. బలము చేకూర్చితేనే వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది. చూడండి ఎలా ఉంది. కుటుంబ స్థానము ధనస్థానమైన కుంభరాశిలో కేతుతో పాటు చంద్రుడు. అంటే డబ్బు పరంగా కుటుంబ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. స్థిరంగా డబ్బులు నిలబడట్లేదు. అష్టమంలో రాహు, సరైన యోగము ఇది అనేది లేదు. ఇది స్పష్టంగా బలంగా ఉండ చింతన. వ్యాపార యోగం రావడానికి ఇంకా కొంతకాలం సమయం పడుతుంది. ముఖ్యంగా ఫస్ట్ విషయం అంటే రాహుకేతువులకు
ఉలువలు, మినుములు ప్రతి శనివారము ఆవుకు తినబెట్టండి. మళ్ళీ ఎక్కడ అది ఇది అనేది ఏమొద్దు. కొంచెం బెల్లం వేసేసి ఆవుకు దగ్గరలో ఉండ మీ చేతనైనంత అంత తినబెడుతురండి. ఒక్క విషయం. రెండో విషయము, దగ్గరలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయమే కానీ రామాలయమే కానీ అక్కడ ఉంటే స్వామివారికి అర్చన చిన్న పూజ సమర్పిస్తురండి ప్రతి బుధవారం. బలం రావాలి, వ్యాపార బలం రావాలి. వ్యాపార బలం ఉంటేనే వ్యాపారం జరుగుతుంది. వ్యాపార బలమే లేదు అంటే వ్యాపారం ఎలా జరుగుతుంది? అవునండి, ఇంతకు ముందర చేశారు, ఇప్పుడు లేదు, చేయట్లేదు. కానీ అంటే అర్థము వ్యాపారం వల్ల అస్తమించాడు బుధుడు, విషయమే లేదు. వ్యాపారం అనే విషయం వస్తే అక్కడ ఉండే విషయమే అది. ఇప్పటిదిప్పుడు మీరు చేసుకొని అది పొందుతూ ఉండాలి. కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చే యోగం ఉంది వ్యాపారానికి. కాబట్టి ప్రస్తుతానికి ఈ గట్టుకాలం ఎక్కడానికి స్వామివారికి ఖచ్చితంగా అర్చన సమర్పించండి, చేయించండి. కనీసం మీకు దగ్గర అవుతుంటే భద్రాచలం వెళ్ళండి, దర్శించండి. దీనివలనే వ్యాపార యోగం వస్తుంది. కాబట్టి ఆ దోషం వెళ్ళిపోతేనే వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ రెండు దోషాలని ఖచ్చితంగా నివారించుకోండి. సర్పదోషము, అందుకోసమే ఉలువలు, మినుములు ఆవుకు తినబెడుతురండి, బెల్లం వేసేసి. కొంచెమైనా పర్వాలేదు, బెల్లం వేసి తినబెడుతురండి. ఒక్కటి. రెండవది అలాగే స్వామివారికి అర్చన ఒక్క వారంలో ఒక్కసారి, ఇలా ఒక 16 వారాలు చేయండి చాలు. అంతా చేయించుకుంటాం. శుభం. అలాగే మరొక కాలర్ ఉందండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ పేరు? నా పేరు లత అండి, నేను పుత్తూరు నుండి మాట్లాడుతూ ఉన్నాను. ఓకే అండి, లత గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి మ్యారేజ్ విషయంగా గురుజీని అడగాలనేసి. ఓకే అండి, అబ్బాయి పేరు చెప్పండి. హేమ్నాథ్. ఏంటండి? హేమ్నాథ్. ప్రేమ్నాథ్. హేమ్నాథ్. హేమ్నాథ్. ఓకే అండి, రాశి నక్షత్రం చెప్పండి. పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. ఓకే అండి, వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఓకే అండి, హేమ్నాథ్, పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. వివాహం గురించి ప్రశ్న అడిగారు. గురువు గారు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తేనమ్మా. చూడండి, ఆరుడ లగ్నము, మేషలగ్నము, బాధాస్థానంలో కేతు అంటే అన్ని విఘ్నాలే. వివాహము అనే విషయానికి అన్ని విఘ్నాలే. అయిన తర్వాత రాహు ఉంటే సంతానానికి ఇబ్బంది. అంటే ఇవన్నీ వివాహానికి అర్హత కలిగి ఉండాలి. స్త్రీ పురుషులు ఎవరైనా కానీ ప్రశ్న స్పష్టంగా ఎక్కడ ఏం పరిస్థితి అనేది. అలాగే దశమాధిపతి చూడండి, అందరికీ ప్రతి ఒక్కరికి ఈ విషయంలో నేను చెప్పడం అంటే వివాహం అనేది బాధ్యతగా గుర్తించండి దయచేసి. ఎందుకంటే దశమ స్థానము బాధ్యత అనేది చూపిస్తూ ఉంటుంది. ఆ అధిపతి భాగ్యంలో ఉన్న వక్రిగా సంచరిస్తున్నాడు శనేశ్వరుడు. అంటే సవ్యంగా బాధ్యత రాదు. దాన్ని చాలా సీరియస్గా పరిగణించరు, చూడరు. సరైన దైవానుకూలం కూడా లేదు. షష్టమంలో మహాన్ యోగకారకుడు ఎవరు? గురుడు. గురుడే దైవ బలాన్ని చూపించే గ్రహం. ఆ బలం కూడా సవ్యంగా లేదు. దానికి చూడండి. అలాగే మళ్ళీ ఎలా ప్రశ్న, లగ్నంలో పితృకారకుడు ఉచ్చంగా నిలబడుతున్నాడు, నివృత్తి జరగాలి. మాంది అలాగే ముఖ్యంగా ఉండంటే స్త్రీ గ్రహమైన శుక్రుడు నక్షత్రంలో మాంది బలంగా దోషం ఉంది.
ఆ దోషం అయితే ఖచ్చితంగా నివారించాలి. చూడండి అమ్మా ఎలా ప్రశ్న. ఒకటి సర్పదోషం, సర్పబంధనాన్ని నివారించండి. పితృదోషాన్ని నివారించండి. అలాగే మాంది దోషాన్ని నివారించండి. ఇంత ఖచ్చితంగా 3 చేస్తే వివాహం అనేది సిద్ధిస్తుందా? స్పష్టమైన ఇంకా నిర్ణయం రాదు. అంత రక్షాస్థానంలో గురుడు నిలబడుతున్నాడు. అంత సవ్యంగా చేసినా కూడా ఇంకా కొంచెం తగ్గుతుంది. వివాహం అనేది సవ్యంగా నిలబడదు అన్నట్ల ప్రశ్న. కాబట్టి అయినంత మట్టుకు రాహుకేతువులకు సర్పశాంతి, ఆశ్లేష బలి, మాంది దోషానికి అఘోరాస్త్రము, పితృదోషానికి మోక్షనారాయణ బలి. ఈ విషయాలు బేసిక్గా ముందల నివారించాలి. ఇంత చేసినా కూడా సప్తమంలో కేతు అంటే ఇంకా విఘ్నము కలిగి ఉంటుందనే ప్రశ్న. కేతు అధిష్టాన దేవత గణపతి. గణపతి విఘ్నకారకుడు, విఘ్న నివారకుడు, 2 చేస్తాడు. రక్షాస్థానంలో గురుడు వచ్చినందువలన సరైన క్రమం రావచ్చును అని ప్రశ్న. మీకు ఇంకా ఏమైనా విషయం కావాలి అనుకుంటే నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయండి, ఇంకా ఎక్కువ విషయం చెప్పగలుగుతాను. శుభం. అలాగే మరొక కాలర్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి మీ పేరు? తమ్ముడు గురించి అండి తెలుసుకోవాలి. శివదుర్గా ప్రసాద్ అండి, ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. ముందుగా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, వివరాలు చెప్పండి. మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం అండి. మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. ఓకే అండి, ఇప్పుడు మీ తమ్ముడు గారి పేరు చెప్పండి. శివదుర్గా ప్రసాద్. శివదుర్గా ప్రసాద్. అవునండి. టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి. ఓకే అండి, రాశి నక్షత్రం చెప్పండి. ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. ఉత్తరాషాఢ మకర రాశి. అవునండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వాడికి మ్యారేజ్ కాలేదండి, ఇంకా లైఫ్ సెటిల్మెంట్ లేదు, దాని గురించి అండి. ఓకే అండి, మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. శివదుర్గా ప్రసాద్. లైఫ్ సెటిల్మెంట్ కూడా లేదండి. ఏదైనా ఒక్కటే ప్రశ్న అడగాలండి. దేని గురించి అయితే ఆ ఒక్క ప్రశ్న మీరు అడిగినట్లయితే దానికి సమాధానం వస్తుంది. వివాహం గురించి. ఓకే అండి. శివదుర్గా ప్రసాద్, ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. గురుగారు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. స్వామి నమస్తేనండి. ముఖ్యంగా ఆరూఢ లగ్నము, ధనుర్లగ్నం. ఇక్కడ ద్వితీయాధిపతి, తృతీయాధిపతి అయిన శనేశ్వరుడు నిలబడడం, ఇది ఒక విషయం. రెండవ విషయము, సప్తమాధిపతిని స్వయాన ఇక్కడ పంచమంలో అస్తమించిపోవడం. చాలా సూక్ష్మంగా చూడాలి స్వామి వివాహ చింతనలో. అలాగే దశమంలో దైవానుకూలము. సవ్యమైన విషయం రావడం కష్టము. చూడండి స్వామి, దీంట్లో ముఖ్యంగా ఒకటి వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం జరిపించండి. సప్తమాధిపతి అస్తమిస్తే సవ్యమైన యోగమే రాదు. లగ్నము భర్త అంటే సప్తమ స్థానము భార్య అని చింతన. అస్తమిస్తే అందుకోసం ఖచ్చితంగా స్వామివారికి తిరుపతిలో వివాహము కళ్యాణం జరిపిస్తానని మొక్కుకోండి. ఇది ముఖ్యంగా విషయం. రెండవ విషయము, అలాగే ఒక 5 చండీ పారాయణాలు, 1 గణపతి హోమం, ఇది చేస్తానని అంటే చేయించండి. చేస్తే వివాహము సిద్ధిస్తుందా? శుభం. చూడండి, విఘ్నం ఇంకా చిన్నగా ఒకటి ఉంటుంది.
విషయం అనేది కాదు. అన్నా కూడా లగ్నాధిపతి లాభంలో నిలబడుతున్నాడు. యోగం వస్తుంది. కేంద్రగతమైన గురుడు దైవానుకూలం వస్తుంది. ఖచ్చితంగా పెళ్ళికి యోగం వస్తుంది. అష్టమాధిపతి భాగ్యాధిపతి, భాగ్యం అంతా సవ్యంగా జరగదు. అన్నంగా కూడా గణపతి పూజాన్ని సవ్యంగా చేసుకుంటూ రమ్మనండి. అబ్బాయికి అంత చేయండి స్వామి. శుభం. కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రజనీ అండి. రజనీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిజామాబాద్ నుంచి చేస్తున్నామండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సుష్మిత అనే మా అమ్మాయి కోసం చేస్తున్నామండి. అమ్మాయిది మృగశిర నక్షత్రం 2వ పాదం అండి. మృగశిర నక్షత్రం 2వ పాదం, రాశి వృషభ రాశి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మ్యారేజ్ కోసం అండి, అమ్మాయికి పెళ్లి సంబంధాల కోసం. ఓకే అండి, ఉన్నాయండి, ఒక 2-3 వచ్చాయి, అది కుదరట్లేదు. ఓకే అండి, తప్పకుండా గురుగారు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. సుష్మిత, మృగశిర నక్షత్రం 2వ పాదం, వృషభ రాశి. అమ్మా నమస్తేనమ్మా. అమ్మాయికి వివాహ యోగం అనేది ఉంది. దైవ చింతన, లగ్నాధిపతి బాధలో నిలబడడం, సప్తమాధిపతి ఇక్కడ కూడా చింతన అదే. మా ద్వితీయ కుటుంబ క్షేత్రంలో అస్తమించుకోవడము సవ్యమైన విషయము కాదు. అనంత మట్టుకు ఈ దోషము నివారించుకోవాలి. గురుగ్రహానికి 16,000 జపాలు జరిపించండి. స్పష్టంగా రాసుకుంటాను. దైవానుకూలం సవ్యంగా లేదు ఒక విషయం. అలాగే అంటే సవ్యంగా, స్పష్టంగా, పవిత్రంగా బాగా చేసే వాళ్ళనే పురోహితుల్ని చూడండి. వివాహంలో ఎప్పటికీ కానీ కర్మంలో శుద్ధత ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అంటేనే ఆ ఒక్క కర్మానికి విలువ. లేకపోతే చెడిపోతుంది. ఆ కర్మం చెడిపోతే ఫలితం రాదు. సూక్ష్మంగా ఇవన్నీ గ్రహించాలి. ఇది ఒక విషయం. ఎందుకంటే గురుడు సవ్యంగా అనుకూలిస్తేనే వివాహయోగం, లేకపోతే ఇబ్బంది ఉండే ప్రశ్న. ఎందుకంటే బాధాస్థానంలో నిలబడుతున్నాడు. ఒక్క విషయం. రెండో విషయము, కుటుంబంలో అక్కడ బుధు సప్తమాధిపతి కుటుంబంలోనే అక్కడే నిలబడడం వల్ల, అది అస్తమించిపోవడం వలన ఖచ్చితంగా ఈ విషయంలో రెండవ ఆప్షన్ విషయం అనేది లేదు. స్వామివారికి కళ్యాణం జరిపించాల్సిందే. ఎందుకంటే ద్వితీయ స్థానంలో నిలబడి అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు. అమ్మాయిలకు అష్టమ స్థానమే మాంగళ్య స్థానము. మాంగళ్య యోగం వస్తుంది. దైవానుకూలం సవ్యంగా రావాలి. తక్కువ వస్తే కష్టం. కళ్యాణం జరిపించాలి. గురుగ్రహానికి జపాలు జరిపించాలి. అలాగే రాహుకేతువులు కూడా జపాలు జరిపించండి. ఇంత చేస్తే అంటే 3 గ్రహాలకు, రాహుకేతు గురుడు, ఈ 3 గ్రహాలకు జపాలు, అలాగే మా వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం, ఇంత జరిపిస్తే వివాహం అనేది సిద్ధిస్తుందా? అమ్మా చూడండి, ఈ విషయం బాగుంటుంది. లగ్నాధిపతి దశమంలో నిలబడడం అంటే అధికారం ప్రాప్తి అవుతుంది. ఆ జవాబుదారీ అనేది వస్తుంది, ఆ బాధ్యత అనేది వస్తుంది. కుటుంబాధిపతి లగ్నంలోనే అంటే ఇది ఒక యోగమే. పంచమంలో భాగ్యాధిపతి నిలబడడం, పూర్వపుణ్య స్థానాధిపతి, పితృల నుండి ఆశస్సులు వస్తాయి. కొంచెం లేట్ అవుతుంది. మీరు ఇది పడొద్దు, అంటే ఆతృత పడొద్దు. నిదానంగా నిర్ణయాలు తీసుకోండి.
అప్పుడు అది సవ్యంగా కర్మం అనేది ఫలిస్తుంది. శుభం. మరొక కాలర్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి మీ పేరు. నా పేరు రత్నకుమారి, మాది నెల్లూరు. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలని. ఓకే అండి, పేరు చెప్పండి. మా అబ్బాయి పేరు సురేంద్ర, ఉత్తరాభాద్ర 2వ పాదము, మీనరాశి. పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి. సురేంద్ర. 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 ఓకే అండి. 2వ పాదము, ఉత్తరాభాద్ర 2వ పాదము, మీనరాశి. మీనరాశి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయికి వివాహం గురించి, లైఫ్ లో సెటిల్ ఏదన్నా అయ్యేదానికండి. వివాహం గురించి తెలుసుకుంటారా? ఇప్పుడు వివాహ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఇంకా ఏం చేయలేదండి. వస్తున్నారు, ఇంటి దాకా రావట్లేదు. ఓకే అండి, గురుగారు పరిష్కార వివరాలు తెలియజేస్తారు. గురుగారు చెప్పమనండి. సురేంద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం, మిథున రాశి. మీన రాశి. ఓకే అండి, గురుగారు చూసి చెప్తారు, వినండి. అమ్మా నమస్తేనమ్మా. చూడండి, ఆరుఢ లగ్నము మకర లగ్నమే. లగ్నాధిపతి వ్యయంలో నిలబడడం అర్హత సవ్యంగా లేదు. ఎందుకు అంటే పైన యొక్క యోగం కనపడుతుంది, లోపట వచ్చే ముందల భవిష్యత్తులో వచ్చే యోగం ఎలాంటిదంటే కేతు నక్షత్రంలో వక్రీగా సంచరిస్తున్నాడు గురుడు, క్షమించండి శనేశ్వరుడు. కేతు నక్షత్రము మూలా నక్షత్రంలో సవ్యంగా నిలబడదు, ఎల్లప్పుడూ ఇబ్బంది పడుతూ ఉంటారు, మానసికంగా క్షోభ అనుభవించే ప్రశ్న వస్తుంది. అలాగే బాధాధిపతి బాధాస్థానాన్ని చూస్తున్నాడు, కుజుడు బలంగా నిలబడుతున్నాడు. సవ్యంగా అంటే పూర్వపుణ్యస్థానము పంచమ స్థానము, అక్కడి నుండే ఈ బలం సవ్యంగా లేదు. ముందు ఈ యొక్క కుజుడుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ అవతారం 60,000 సుబ్రహ్మణ్యేశ్వర మూలమంత్రాలు జపాలు జరిపించండి. అలాగే సవ్యమైన యోగము శనేశ్వరుడు వల్ల శనేశ్వరుడు నుండి రావాలి, వక్రీగా ఉండకూడదు. అంటే ఏమవుతుంది, వక్రీగా ఉంటే ఏమవుతుంది అంటే రిటర్న్ పెళ్ళి నిశ్చయమై నిలబడొచ్చును. కాబట్టి ఇంకా కొంతకాలం టైం పడుతుంది. ఈ యొక్క దోషాన్ని నివారించండి. ముందు ముఖ్యంగా ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 60,000 మూలమంత్రముతో జపాలు జరిపించండి. ఇది చేస్తే సవ్యంగా నిలబడుతుందా ప్రశ్న. దైవానుకూలం బాగుంటుంది. ద్వితీయాధిపతి భాగ్యాధిపతి సప్తమంలో శుక్రుడు, చాలా మంచి యోగం వస్తుంది. అంతా చేయించుకుంటాం. శుభం. గురుగారు అలాగే మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మీ పేరు. నా పేరు శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి మేడం. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. నా రాశి మీనరాశి అండి, నక్షత్రం ఉత్తరాభాద్ర. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నాకు ఎన్ని బిజినెస్ పెట్టినా కలిసి రావట్లేదండి. ఓకే అండి, అదే ఎంత కనుక్కుందాం. బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, రాజ్గురు గారు మీకు తప్పకుండా పరిష్కార వివరాలు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. శ్రీనివాసరావు, మీనరాశి, ఉత్తరాభాద్ర నక్షత్రం. వ్యాపార పరిచింతన ప్రశ్న. స్వామి నమస్తేనండి. శ్రీనివాసరావు గారు, మీకు బలమైన వ్యాపార యోగం అండి.
కానీ కొన్ని రోజుల వరకు కొంచెం ఆగండి, టెన్షన్ తీసుకోవద్దు. 3వ స్థానంలోనే, వ్యాపార స్థానంలోనే రాహు. చాలా టెన్షన్ తీసుకుంటున్నారు, చాలా ఆతృతగా ఉన్నారు, కొంచెము టైం పడుతుంది. దాదాపు మే 4 అప్పుడు బుధుడు తన వక్రీగతిని మరియు అస్తంగతం ఈ రెండుని వదిలిపెట్టేస్తాడు. అప్పటి నుండి వ్యాపార యోగం రావచ్చును. వ్యాపార యోగం వస్తుందండి, దిగులు పడొద్దు మీరు. కానీ కొంచెం లేట్ అవుతుంది. అక్కడ సీతారాముల వారికి ఇక అవునంత శుక్రవారమే కానీ, అలాగే బుధవారమే కానీ లక్ష్మీనారాయణ హృదయము అనే ఒక స్తోత్రం ఉంది. బ్రాహ్మణులకి ఎవరికైనా చెప్పేసి స్పష్టంగా బాగా పారాయణం జరిపించండి. శుక్రవారము చేస్తేనూ మంచిది, బుధవారం చేస్తేనూ మంచిది. ఆ లక్ష్మీనారాయణ హృదయము అనే మంత్రం వలన బలంగా మీకు వ్యాపార యోగము, బిజినెస్ చాలా బాగుంటుంది. కానీ కొంచెం వరకు మీరు ఆగాల్సిందే. దైవ నిర్ణయం అనేది సరిగ్గా సవ్యంగా ఇంకా రావట్లేదు. దైవ నిర్ణయం చూడండి, భగవంతునికి ఒక్క పేరు సత్య సంకల్ప అని ఆయన పేరు. మన సంకల్పం నిజం అవుతుందో కాదో తెలియదు, కానీ ఆయన సంకల్పం మాత్రం నిజంగా సత్యమైనది. అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క యోగం మనకు సవ్యంగా రావాలి. మన మనసులో ఉండ నిశ్చయము, విశ్వాసము స్వామివారికి చేరాలి. అప్పుడు ఆయన సంకల్పమే మన సంకల్పముగా మారి మనం సవ్యంగా మనకొక దారి దొరుకుతుంది. కాబట్టి దానికి లక్ష్మీనారాయణ హృదయ మంత్రాన్నే ఎవరైనా బ్రాహ్మణుల ద్వారా, పురోహితుల ద్వారా పారాయణం జరిపించండి. ఒక 8 వారాలు, ఏదైనా ఒక వారము గుర్తుపెట్టుకొని అదే రోజు చేయిస్తూ రండి. ఒక్కటే ఒక పారాయణము అంత జరిపించాలి. ఒక అరగంట టైం పడుతుంది. అంత చేయించుకోండి స్వామి. శుభం. అలాగే గురుగారు, చాలా మంది కూడా ఇంట్లో పూజ చేసుకోవాలనుకుంటారు, కానీ సరైన పద్ధతి అనేది ఎవరికి తెలియదు. పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి చెప్పండి. సరే చూడండి, ఇంట్లో స్వగృహే పూర్ణమాదాయ అన్నారు ఒక విషయం. అంటే అన్ని రకాలమైన సౌకర్యాలు కలిగి ఉంటాము కాబట్టి అన్నీ మడి, స్వామివారికి అన్ని సేవలు అలాంటివి అన్నీ చేయడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా ఇది కర్మపరంగా. ధర్మబద్ధంగా ఇంకొక విషయం అంటే స్వామివారి పైన బలమైన నిశ్చలమైన భక్తి కలిగి ఉండాలి. ఇది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది బాగా గుర్తించండి. ఇంకో కొన్ని విషయాలు దీంట్లో. మనం ఎప్పుడు నిర్మలమైన మనస్సుతో స్వచ్ఛంగా, శుద్ధంగా, పవిత్రంగా స్వామివారికి ఏమైనా కోరుకోవాలి, పూజించాలి అంటే అలాంటి మనసు కలిగి ఉండాలి. అలాంటి మనసు ఎప్పుడు వస్తుంది? మన కర్మము, మన శరీరము శుద్ధి ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి అలాంటి కర్మము, అలాంటి శుద్ధమైన మనస్సు ప్రాప్తించాలి. సవ్యమైన ఆహారాలన్నీ తీసుకొని ఉండాలి. ఇవన్నీ బేసిక్స్. ఇవన్నీ విషయం పక్కన పెడితే ఇప్పుడు పూజా విషయము, మడితో వంట, మడితో నీళ్ళు, ఏవైనా సంప్రదాయబద్ధంగా అన్నప్పుడు ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ కలిగి ఉండాల్సిందే. అలాగే పూజకు ముఖ్యంగా ఒక్క విషయం ఇక్కడ గ్రహించండి, చెప్పాలి అనుకున్నాను, చెప్తున్నాను. విగ్రహాలు ఇంట్లో ఉన్నాయంటే, విగ్రహాలకు పూజ చేస్తున్నారు అంటే మనస్సు నిమగ్నమై అక్కడ కలిగి నిలబడి ఉండాలి. అంటే అలాంటి మూర్తులు అంగుష్ట ప్రమాణేన అన్నారు. అంటే ఈ పిడికిలి లోపట ఉండాలి, దాని బయట ఉండకూడదు. ఇది ఇంట్లో పెట్టుకొని పూజించడానికి విగ్రహాలకు ప్రమాణం. అంతకంటే ఎక్కువ ఉంటే ఆ దానికి మనం ఇంట్లో పెట్టుకోవడానికి మనం అర్హులము కాదు. పెద్ద పెద్ద దేవస్థానాలలో, మఠములలో ఇచ్చేసేయాలి.
ఎందుకంటే ఆ దైవశక్తి వేరు, దాని ప్రమాణం వేరు, అది దానికి మనం చేయలేము. ఎందుకంటే ఇంత ప్రమాణం ఉంటే మనం నైవేద్యము అలాంటివి చేసినప్పుడు దానికి ఆ స్వామివారు స్వీకరిస్తారు. అంతకంటే ఎక్కువ ప్రమాణం ఉంది అంటే నిత్య భోజనాదులు జరిపించాల్సిందే. అన్నదానం ఖచ్చితంగా జరగాలి అక్కడ. అంటేనే ఆ యొక్క విగ్రహానికి సరైన ప్రమాణము కుదురుతుంది. ఇది ముఖ్యంగా గ్రహించాల్సిన విషయమే. అయిన తర్వాత రెండో విషయం, ఇక్కడ ఆ యొక్క విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కలిగి ఉండాలి. ప్రాణప్రతిష్ఠ దానికి ఏం బేకున్నా, ఎంత జపాలో, ఎలాంటి అంటే ఈ దానికి ఒక ప్రయోగం ఉంది, అంటే క్రమం ఉంది. కళాభివృద్ధి అని చేస్తారు. ఎలాంటి బలంతో కూడుకున్న శక్తి ఉండాలనో ఆ యొక్క విగ్రహానికి శక్తి చేకూరుతుంది. అలా జరిపించింది ఉండాలి. అంటే ఇలా పెట్టుకున్న తర్వాత కూడా విషయాలు చూడండి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయి. విష్ణుమూర్తికి తద్వారా గ్రహించాల్సిన విషయము అంటే శాలిగ్రామం 1, 2, 5 ఈ ప్రమాణంలో అంత ఉండాలి. అలాగే 1 కంటే ఎక్కువ పెట్టుకున్నారు అంటే 1 పెట్టుకున్నానే ఖచ్చితంగా రోజు పూజ జరగాల్సిందే. కనీసము మీరు ఇప్పుడు చెప్తున్నారే డ్రై ఫ్రూట్స్ అని, అంతటి మట్టుకైనా నైవేద్యం పెట్టాలి. అంటే నైవేద్యం అన్నీ వంటలు కూరగాయలు అన్నీ చేయనికి కాలేదంటే కనీసము మిశ్రీ, నావత్తు, కలకండ అలాంటిది, అలాగే డ్రై ఫ్రూట్స్తో పాటు ఖర్జూర ఫలం. ఎక్కడ స్వామివారికి పూజ జరిగిన తర్వాత కనీసం ఇంతనైనా నైవేద్యం, పాలు చక్కెర ఇంట్లో అంతా పెట్టాల్సిందే. ఇంకో రెండో విషయమే లేదు. శివలింగం ఉందంటే రుద్రపారాయణము, రుద్ర కవచము ఇలాంటివి పఠించడానికి ప్రయత్నించండి, కోరికలు నెరవేరాలి అంటే. అలాగే పంచామృత అభిషేకము చాలా విశిష్టమైనది. స్వామివారికి ఒక్కొక్కటి పదార్థాల నుండి అభిషేకం చేస్తే ఒక్కొక్కటి ఫలితాలు కలుగుతాయి. చెరుకు రసం, నారీకేళం, ఇలా పాలు, అన్నముతో సహా స్వామివారికి అభిషేకం జరపవచ్చు. కాబట్టి ఆ ఆది దంపతులకు విశేషంగా లింగం ఉంటుంది. ఆ లింగానికి ముఖ్యంగా పై భాగాన చూడండి స్వామివారి స్వరూపం. ఇది పాణివాట స్వరూపం. పాణివాట స్వరూపం అంటే అమ్మవారు విశేషంగా గ్రహించట్టు చూపిస్తున్నాను. ఈ పాణివాటానికి మాత్రమే ఎప్పటికీ పసుపు కుంకుమాలు పెట్టాలి. లింగానికి ఖచ్చితంగా పసుపు కుంకుమాలు పెట్టద్దు. గంధము, తిల అక్షత అన్నారు. స్వామివారికి పసుపు కుంకుమతో కూడుకున్న అక్షతాలని సమర్పించొద్దు. ఇవన్నీ విశేషంగా ఇవన్నీ గ్రహించి ఉండాలి. అలాగే బిల్వ దళము ఖచ్చితంగా, కానీ తులసి సమర్పించకూడదు. విశిష్ట కలిగి ఉంది. కాబట్టి శివలింగానికి కానీ శాలిగ్రామానికి కానీ చేస్తుంటే స్వామివారికి శాలిగ్రామానికి పూజ చేస్తే స్వామివారు బిల్వదళము ప్రియమే, తులసీ దళము ప్రియమే. ఒక్కటి మాత్రం బాగా గ్రహించండి, స్త్రీలు శుద్ధంగా పవిత్రంగా ఉంటే శివలింగానికి మాత్రమే పూజ చేయొచ్చు. అంతవరకు సరైన విషయం. శాలిగ్రామానికి పూజ చేయడానికి అర్హత లేదు. స్పష్టంగా ఉండ నిర్ణయాలు. వేరే ఏదైనా విగ్రహాలు పెట్టుకున్నా కూడా శాలిగ్రామానికి మాత్రము తాకనికి రాదు, పవిత్రత ఉండదు, అర్హత లేదు. లింగానికి వేరే విగ్రహాలకు
స్త్రీలు శుద్ధంగా పవిత్రంగా ఉంటే చేయొచ్చును. ఈ అన్ని క్రమాలు వేరు. పాదయోపాద్యం అంటే ముఖ్యంగా దీపారాధన చేయండి, అన్ని విశేషంగా ఇవన్నీ చెప్పడానికి ఇక్కడ సమయాభావం కాబట్టి విషయం చెప్పడం అంటే స్త్రీలు శాలిగ్రామం తప్ప వేరే ఏదైనా విగ్రహాలకు పూజ చేసుకోవచ్చు. విశేషంగా మీకు ఏం కోరుకుని ఏం చేస్తుంటారో అది చేసుకోవచ్చు. సరే, ఇది ఇంకా వివరించి చెప్దాం ముందల ఎపిసోడ్ అండి. సరే చెప్పండి. గురుగారు, కార్యక్రమానికి వచ్చేసి మాతో ఎన్ని విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలండి. నమస్తే నమ. ఓం గంగణపతే నమః. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. చూసారు కదండి, ఇది వాళ్ళ రాజయోగం కార్యక్రమం. రేపటి రాజయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన. నమస్కారం.